సాయిరామండి. శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో ప్రతి గురువారము చేస్తున్న అన్నదాన కార్యక్రమ వీడియోల్లో క్రిందటి వీడియోలో కాలసర్ప దోషం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో దోష నివారణ గురించి మాట్లాడుకుంటూ ఫాల్గుణ మాస తొలి గురువారపు అన్నదాన కార్యక్రమాన్ని చూద్దాం. ఎండవేడిని తట్టుకుంటూ కూడా చాలా మంది ఈ అన్నప్రసాద స్వీకరణకు వచ్చారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సమర్థ సద్గురువు అయిన శ్రీ సాయినాథుల వారి సన్నిధిలో పెట్టే ఈ అన్నప్రసాదానికి ఎంతో జీవశక్తి ఉంది. ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించిన వారి అనుభవాలను చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది. వారు చెప్పిన అనుభవాలను ఒక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సరే, ఇంకా విషయానికి వద్దాం. ఈ కాలసర్ప దోషం ఉన్నంత మాత్రాన అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నాగపూజలకు శుక్ల చవితి, శుక్ల పంచమి తిథులు, శుక్రవారము, ఆదివారాలు విశిష్టం. కర్ణాటకలోని మంగళూరు దగ్గరలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగదేవతగా ఆరాధించడం విశేషం. ఈ గుడి నాగదోష పరిహారాలకు చాలా ప్రసిద్ధమైంది. ఇక్కడ ప్రధానంగా సర్పహత్యా దోషం, ఆశ్లేష బలిపూజ మరియు నాగప్రతిష్ఠా పూజలు చాలా నిష్ఠగా నిర్వహిస్తారు. వీలున్నవారు ఇక్కడ చేయించవచ్చు. అలాగే నాగ ప్రతిమను 27 రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతిష్ఠ చేయవచ్చు. ప్రతి సోమవారం రాహుకాల ముందు నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్ని నివేదించి పాలను దానం చేయడం వల్ల కూడా నివారణ జరుగుతుంది. నవగ్రహాలకు 21 రోజు ప్రదక్షిణలు చేయటం చేత శుభమవుతుంది. రాహుకాలంలో రాహుకాల దీపాలు పెట్టడం వల్ల, అంతేకాకుండా రాహుకేతువులకు శాంతులు, హోమాలు, జపతపాదులు చేయించుకోవటం ఉత్తమం. మంగళవారం కుజగ్రహాన్ని పూజించాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. శనివారం రోజు రాహుకేతువులను పూజించటం, దుర్గాదేవిని పూజించడం వల్ల కూడా కొంత దోష నివృత్తి కలగటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయి. అప్పుల సమస్య నుంచి కూడా బయటపడతారు. అంతేకాకుండా ప్రతి నెల అమావాస్య రోజు పెరుగు అన్నాన్ని ఎవరికైనా పెట్టడం వల్ల కూడా ఈ రకమైన సమస్యల నుండి బయటపడవచ్చు. రాహు లేదా కేతు మహాదశ నడుస్తున్న వారు మృత్యుంజయ మంత్రం చదవటం లేదా బ్రాహ్మణుని చేత జపం చేయించటం చాలా మంచిది. కాలసర్పదోష కారణంగా సంతాన సమస్య ఉన్నవారు పితృపక్షాలలో పితృలకు సంతర్పణ చేయాలి. త్రివేణి సంగమంలో కానీ, నాసిక్లో కానీ, కాళహస్తిలో కానీ కాలసర్ప పూజ జరిపించుకోవాలి. నవనాగ స్తోత్ర పారాయణం చేయాలి. అలాగే మానసాదేవిని ఆరాధించాలి. ప్రతిరోజు మానసాదేవి స్తోత్ర పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసాను ప్రతిరోజు 11 సార్లు చదవాలి. ఈ రకమైన దోషాలు ఉన్నాయి అని అనుమానం ఉన్నవారు ఎవరైనా జ్యోతిష్ శాస్త్ర పండితుడిని సంప్రదించి దోష నివారణ చేసుకోవచ్చు. జై సాయిరామ్.